సో మనకి 8వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయం పేరు గర్భోదక సాయి విష్ణువు నుండి బ్రహ్మోద్భవము. మైత్రేయం వాచ సత్సేవనీయో సత్సేవనీయ భతో పురో వంశ యల్లో కపాలో భగవత్ ప్రధాన బభూవి దేహాజిత కీర్తిమాలా పదే పదే నూతనయస్య భీక్షం. మైత్రేయముని విదురునితో ఇట్లు పలికెను: పూరు రాజవంశీయులైన వారందరూ ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడి ఎలా భక్తి కలవారైనందున ఆ రాజవంశము విశుద్ధ భక్తులను సేవింపయోగ్యమై ఉన్నది. నీవు సైతము ఆ వంశమందే జన్మించితివి. నీ యత్న కారణమున అజితుని దివ్య లీలలు ప్రతిక్షణము నిత్య నూతనములగుట పరమాద్భుతంగా నున్నది. హరికృష్ణ చదవను మాతాజీ. గురు పరంపరకి నమస్కారం. భాష్యం. మైత్రేయముని విదురుని అభినందించి అతని వంశవైభవములను అన్వయించుచు ప్రశంసించెను. పూర్వ వంశము దేవదేవుని భక్తులతో నిండి ఉండి తత్కారణమున మహిమాన్వితమయ్యను. వారు నిరాకార బ్రహ్మము పట్ల కాని లేదా పరమాత్మని ఎడ గాని అనురక్తులు గాక నేరుగా భగవానుని దేవదేవుడకు శ్రీకృష్ణుడు ఎడనే అనురక్తులైన కారణమున దేవదేవునకు మరియు అతని విశుద్ధ భక్తులకు సేవను గూర్చ యోగ్యులైరి. విదురుడును అదే వంశజులలో ఒకడైనందున శ్రీకృష్ణుని నిత్య నూతన లీలలను విస్తరింపజేయుట యందు నియుక్తుడయ్యను. విదురుని వంటి వాని మహిమాన్వితమగు సాంగత్యమును పొందుట పట్ల మైత్రేయుడు మిగుల ఆనందించెను. విదురునితో సాంగత్యమును అతడు పరమ వాంఛనీయమైనదిగా భావించెను. భక్తి ఎడ మనుజుని యందు నిద్రాణముగానున్న ఉన్ముఖతను అట్టి సాంగత్యము వృద్ధి గావించుటయే అందులకు కారణం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో విదురుడు అడిగిన ప్రశ్నలకు మైత్రేయముని ఆయన సమాధానాలు చెప్పడం మొదలు పెట్టారనమాట. సో సమాధానం చెప్పడానికి ముందు ఏం చెప్తున్నారు? ఈ యొక్క విదురుడి యొక్క వంశము పురు వంశం అన్నమాట. ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్ప గొప్ప భక్తులు అన్నమాట. సో ఎవరైతే కనుక భక్తులై ఉన్నారో ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళ కింద వాళ్ళు రావడం జరిగింది. సో మైత్రేయుడు ఏం చేస్తున్నారు? విదురుడిని కూడా అభినందిస్తున్నారనమాట. ఆయన కూడా గ్లోరిఫై చేస్తున్నారనమాట. సో నువ్వు కూడా ఆ వంశం నుంచే వచ్చావు కాబట్టి ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు నిరాకార బ్రహ్మానికి కానీ లేకపోతే కనుక ఆ యొక్క పరమాత్మకు కానీ వాళ్ళు ఇష్టం అటాచ్మెంట్ పెట్టుకోకుండా డైరెక్ట్ గా శ్రీకృష్ణ భగవానుడికి ఆయన యొక్క విశుద్ధమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవ చేయడానికి వాళ్ళందరూ కూడా యోగ్యులుగా ఉన్నారు. సో చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలాగైతే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్ని విస్తరించారో సో విదురుడు కూడా ఆ విధంగా చేయడానికి ఆయన కూడా రెడీ అవుతున్నారు అని చెప్పి చెప్తున్నారనమాట. సో మైత్రేయముని ఇంకా చాలా సంతోషపడుతున్నారనమాట విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకు అనమాట. సో ఇటువంటి గొప్ప వ్యక్తి యొక్క సాంగత్యం నాకు దొరికింది అని చెప్పి మైత్రేయముని చాలా ఆనందపడుతున్నారనమాట. సో అందులోనూ విదురుడి యొక్క సాంగత్యం నాకు కావలసిందే, చాలా మంచిది జరిగింది అని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారనమాట. సో ఎవరిలో అయినా సరే ఈ విధంగా మనందరిలో కూడా ఉంటుందన్నమాట ఈ విధమైనటువంటి కృష్ణ భక్తి. అదేమైంది ఇప్పుడు మనకి నిద్రాణం అయిపోయి ఉందన్నమాట. సో కాబట్టి దాన్ని ఎలాగ మనం బయటికి తీసుకురావాలి అంటే గనక భగవంతుడి యొక్క సాంగత్యాన్ని వృద్ధి చేసుకోవడం ద్వారా మనము బయటికి తీసుకొచ్చుకోగలం అన్నమాట. సోహం రుణాం క్షుల్ల సుఖాయ దుఃఖం మహద్గతానాం విరమాయ తస్య ప్రవర్తయే భాగవతం పురాణ యదాహ సాక్షాత్ భగవాన్ ఋషిభ్య. లేసమాత్ర సుఖము కొరకై తీవ్రమగు దుఃఖములందు చిక్కుబడెడి వారి లోభము కొరకై దేవదేవునిచే ప్రత్యక్షముగా ఋషులకు బోధింపబడినట్టి భాగవత పురాణంపై ప్రవచించుటను నేను ఆరంభింతును. శాంతిమత చదవండి. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. మైత్రేయ ముని ఈ శ్రీమద్ భాగవతముపై ప్రవచించుట
ప్రవచించుటకు ప్రతిపాదించను. మానవ సంఘమునందలి సర్వ సమస్యలకు పరిష్కారమును గుర్చుట కొరకే ఈ పురాణము ప్రత్యేకంగా రచింపబడి గురు శిష్య పరంపరలో ఆచారబద్ధంగా లభించుటయే అందులకు కారణము. కేవలము భాగ్యవంతుడే విశుద్ధ భక్తుల సాంగత్యమున శ్రీమద్ భాగవతమును శ్రవణము చేయని అవకాశము పొందగలడు. భౌతిక శక్తి ప్రభావముననే జీవులు లేశమాత్రపు భౌతిక సుఖము కొరకు పలు కష్టముల బంధనమునందు చిక్కుబడుచున్నారు. కామ్య కర్మల వలన కలిగడి కష్టములు నెరుగగానే వారు వాని యందు రతులగుచున్నారు. దేహమే ఆత్మ ఎనడి మిథ్యాభావనలో జీవులు పెక్కు మిథ్యా ఆసక్తుల యందు మూర్ఖముగా సంబంధమును కలిగి ఉందరు. భౌతిక సంపత్తితో తాము ఎల్లకాలము కూడి ఉండగలమని వారు తలుతురు. జీవితమునందలి ఈ మిథ్యా భావనము ఎంతటి దృఢవంతమైనదనగా భౌతిక శక్తి ప్రభావమున మనుజుడు జన్మ జన్మాంతరములు వరుసగా దుఃఖభాగుడగును. ఒకవేళ అతడు శ్రీమద్ భాగవత గ్రంథముతోనూ భాగవతునితోనూ శ్రీమద్ భాగవత మననేమో తెలిసిన వాడు కూడుట తటస్థించినచో బహుబంధము నుండి బయటపడగలడు. కనుకనే ప్రపంచమునందలి దుఃఖిత మానవుల ఎడ కరుణతో శ్రీ మైత్రేయ ముని శ్రీమద్ భాగవతంపై ప్రవచించుటను ఆద్యంతములందను ప్రస్తావించను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో జీవులందరూ కూడా ఏం చేస్తున్నారంట, కేవలము చిన్న సంతోషం అన్నమాట, లేస మాత్రమైనటువంటి సంతోషం కోసము ఎంతో కష్టమైనటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా తీసుకోవడానికి వాళ్ళు చిక్కుకుపోతున్నారు అన్నమాట. అందులో క్షణిక ఆనందం కోసం అన్నమాట ఎంతో ఎంతో దుఃఖాలు వాళ్ళందరూ కూడా చిక్కుకుపోతున్నారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా లాభం కలగాలనేటువంటి ఉద్దేశంతో స్వయముగా శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారంట, ఋషులకు బోధించారంట. ఆయన ఏం బోధించారు, ఈ యొక్క భాగవత పురాణాన్ని బోధించారు ఆయన. కాబట్టి నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా నేను ఇప్పుడు శ్రీమద్ భాగవతాన్ని నేను ప్రవచించడం మొదలు పెడుతున్నాను నేను అని చెప్తున్నారనమాట. ఆ విధంగా ఆయన శ్రీమద్ భాగవత ప్రవచనాన్ని ఆయన ప్రతిపాదించారనమాట. సో మనకి ఒక అధ్యాయం కూడా ఉంటుంది మనకి 2వ స్కందంలో, శ్రీమద్ భాగవతం ఆన్సర్స్ టు ఆల్ క్వశ్చన్స్. సో మనకి ఏవైతే కనుక ప్రశ్నలు ఉన్నాయో అన్ని ప్రశ్నలకి కూడా శ్రీమద్ భాగవతంలో మనకి సమాధానం దొరుకుతుంది. అదే విధంగా జీవుల యొక్క ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటికి కూడా పరిష్కారము ఈ యొక్క శ్రీమద్ భాగవతంలో మనకి దొరుకుతుంది అన్నమాట. సో ఇది ఎలాగ మనం తీసుకోవాలి అంటే కనుక గురు శిష్య పరంపరలో మనము ఆచారబద్ధంగా దీన్ని తీసుకోవాలన్నమాట. సో ఎవరైనా సరే అదృష్టవంతుడికి ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని గురువుల ద్వారా పొందగలిగితే కనుక వాడికంటే కూడా అదృష్టవంతుడైనటువంటి వాడు ఎవరు కూడా ఉండరు అని చెప్తున్నారనమాట. సో ఎంతో అదృష్టం ఉంటే గానీ యొక్క శ్రీమద్ భాగవతం అనేటువంటిది దొరకదు. సో ఎవరికైతే కనుక ఈ విధంగా శ్రీమద్ భాగవతము భాగవతుడితోనూ ఎవరైనా సరే సంబంధం పెట్టుకుంటే కనుక వాళ్ళతో తటస్థిస్తే కనుక వాళ్ళందరూ కూడా భవబంధనాల నుంచి బయటపడతారు అని చెప్తున్నారనమాట. ఆసీనముర్వాం భగవంతమాద్యం సంకర్షణాం దేవమకుంఠ సత్వం వివీత్సవత్స్వామత పరస్య కుమారముఖ్యామునయోన్రపుచ్ఛాన్. పూర్వం ఒకసారి జిజ్ఞాసు అయిన సనత్ కుమారుడు పాల ఋషులలో ప్రముఖుడు ఇతర మహర్షులను గూడి ప్రశ్నించిన రీతిగానే వాసుదేవ పరములైన సత్యములను గూర్చి శ్రీకృష్ణ భగవానుని విశ్వపు అడుగు భాగమున ఆసీనుడై ఉన్నట్టి వాడు ప్రశ్నించెను. ప్రసాద్ మాత్రం చదువుతారండి. చదవండి. భాష్యము బై శ్రీల ప్రభుపాద్ కి జై. భగవానుడే ప్రత్యక్షముగా శ్రీమద్ భాగవతముపై ప్రవచించనడి వచనమునకు ఇది వివరణమై ఉన్నది. ఎప్పుడు మరియు ఎవరికి శ్రీమద్ భాగవతము చెప్పబడిననడి విషయము ఇచ్చట వివరింపబడినది. విదురుడు అడిగినటువంటి ప్రశ్నలనే సనత్ కుమారాది మునులు సైతము అడిగి ఉందిరి. దేవదేవుడగు వాసుదేవుని ప్రధాన విస్తారమగు సంకర్షణుడు వాటికి సమాధానం అసలును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో యొక్క శ్రీమద్ భాగవతం అనేటువంటిది చాలా ప్రామాణికమైనటువంటిది అనమాట. సో ఎందుకంటే కనుక ఇది గురు శిష్యు పరంపరలో మనకు వస్తూ ఉందన్నమాట.
సో ఇప్పుడు దాకా మనకి ఎంతమంది గురువులు శిష్యులు మనకు వచ్చారండి ఇప్పుడు దాకా శ్రీమద్ భాగవతంలో? నారదముని, నారదముని, వ్యాసదేవుల వారు, సుఖదేవ మహారాజు, గోస్వామి, పరీక్షిత్ మహారాజు, పరీక్షిత్ మహారాజు, బ్రహ్మ నారదుడు. బ్రహ్మ నారదుడు నలుగురు అయ్యా. God speaking to Brahma. కృష్ణ భగవానుడు, కృష్ణ భగవానుడు, ఉద్ధవుడు, కరెక్ట్. మైత్రేయుడు, మైత్రేయుడు, విదురుడు, మొత్తం 6 రకాలైనటువంటి గురు శిష్యులు ఇప్పటిదాకా వచ్చారు మనకి, అంతే కదండి? సో ఇప్పుడు మనకి ఈ అధ్యాయంలో దానికంటే ఈ యొక్క బ్రహ్మ, అదే విధంగా మనకి ఇంకా చెప్పాలి అని అంటే కనుక బ్రహ్మదేవుడు కూడా ఆయన గర్భోదక సాయి విష్ణువు దగ్గర నుంచి తీసుకున్నారు. ఆయన బ్రహ్మదేవుడు కూడా గర్భోదక సాయి విష్ణువు దగ్గర నుంచి ఆయన కూడా శిక్ష తీసుకున్నారు, జ్ఞానాన్ని అంతా కూడా తీసుకున్నారు. సో ఈ విధమైనటువంటి గురు శిష్యుల యొక్క సంబంధాలు మనం చూసాం అన్నమాట. సో అవి కాకుండా మనకి ఈ యొక్క మైత్రేయముని ఏ విధంగా గురు శిష్య సంబంధంలో ఆయన కూడా అటాచ్ అయ్యారు, ఆయనది వేరే గురు శిష్య సంబంధం అన్నమాట. సో ఇప్పుడు దాకా వచ్చినటువంటి వాళ్ళు గర్భోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు వచ్చారు, బ్రహ్మదేవుడి నుంచి నారదుడు, నారదముని దగ్గర నుంచి వ్యాసదేవుడు వచ్చారు. సో వ్యాసదేవుడి దగ్గర నుంచి ఎవరు నేర్చుకున్నారండి? వ్యాసదేవుడి దగ్గర నుంచి ఇంకొకరిని చెప్పలేదు మీరు. వ్యాసదేవుడి దగ్గర నుంచి సుఖదేవ గోస్వామి నేర్చుకున్నారు, అది మర్చిపోయాం మనం. సో ఆ తర్వాత సుఖదేవ గోస్వామి నుంచి సూత గోస్వామి పరీక్షిత్ మహారాజ్ నేర్చుకున్నారు. పరీక్షిత్ మహారాజ్తో పాటు అక్కడ సూత గోస్వామి కూడా నేర్చుకున్నారు. సూత గోస్వామి దగ్గర నుంచి మళ్ళీ సౌనకాది ఋషులందరూ కూడా నేర్చుకున్నారు. సో ఈ పరంపర మనం చూసాం ఇప్పటిదాకా. సో మళ్ళీ ఆ తర్వాత మైత్రేయముని, మళ్ళీ భగవంతుడి దగ్గర నుంచి ఎవరు మనం ఉద్ధవుడు దగ్గర నుంచి మళ్ళీ మైత్రేయుడు, ఉద్ధవుడికి చెప్పినప్పుడే మైత్రేయమునికి కూడా కొంచెం చెప్పారనమాట స్వామి. సో మైత్రేయుడి దగ్గర నుంచి మళ్ళీ విదురుడు నేర్చుకున్నారు. కానీ మైత్రేయుడి యొక్క గురు శిష్య సంబంధం ఏమిటి అని చెప్పేసి మనకి అది కూడా ఇప్పుడు చెప్తున్నారు అనమాట. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అంటే కనుక సనత్ కుమారుడి దగ్గర నుంచి వచ్చింది అనమాట. సో బ్రహ్మగారి యొక్క 4 కుమారులు అనమాట. మొత్తం ఆయన సృష్టి ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిగా ఆయన సృష్టించినటువంటి కుమారులు ఎవరు అంటే కనుక 4 కుమారులు అనమాట. సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు అనమాట. సో వాళ్ళ యొక్క గురువు గారు ఎవరు, వాళ్ళకు కూడా ఇదే విధంగా ప్రశ్నలు వచ్చినాయి అంట. సో ఏ విధంగా అయితే కనుక విదురుడు మైత్రేయముని ప్రశ్నించారో అదే ప్రశ్నలు వాళ్ళకు కూడా వస్తే కనుక వాళ్ళు ఎవరిని వెళ్ళి అడిగారంట? సంకర్షణ భగవాను వెళ్ళి అడిగారు. సంకర్షణ అంటే కనుక మనకి స్వామి యొక్క అవతారాలు చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం, వాసుదేవ, సంకర్షణ. సో శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి ఎవరు వస్తారు? బలరాముడు వస్తారు. బలరాముడి దగ్గర నుంచి మొట్టమొదటి చతుర్వ్యూహం అన్నమాట. వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న. సో ఈ సంకర్షణ భగవానుడు ఎక్కడుంటారు? ఆయన మొత్తం మన యొక్క విశ్వాలన్నింటికి కూడా కింద ఆయన ఉంటారనమాట. సో మొత్తం విశ్వాలన్నింటినీ కూడా ఆయన యొక్క పడగల మీద ఆయన మోస్తూ ఉంటారనమాట. అలా మోస్తూ ఉన్నా సరే అంత పెద్ద పెద్ద విశ్వాలను మోస్తున్నట్టు కూడా మన తల మీద ఒక ఆవగింజ పెట్టుకుంటే కనుక ఏమన్నా మనకి బరువు అనిపిస్తుందండి? ఏమీ అనిపించదు. అలాగే సంకర్షణ భగవానుడికి మొత్తం యొక్క విశ్వాలన్నిటిని కూడా మోస్తూ ఉన్నా సరే ఆయనకు కూడా అదే విధంగా ఉంటుందంట. సో ఆయన ఎక్కడుంటారు? మన యొక్క విశ్వం ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అనేటువంటిది మనం 5వ స్కందంలో నేర్చుకుంటాం. అప్పుడు ఇంకా మనం చాలా డీటెయిల్ గా వెళ్దాం, ఎందుకంటే మనం 3rd క్యాంటోకి వచ్చాము. వీఆర్ గోయింగ్ వెరీ ఫాస్ట్. సో కాబట్టి 5వ స్కందంలో కూడా మనం వెళ్ళిపోతాం త్వరలోనే. సో మోస్ట్లీ ఈ ఏడాదిలోనే వెళ్ళిపోతాం మనము. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ యొక్క విశ్వానికి కింద మొత్తం 14 లోకాలు అని చెప్పుకున్నాం కదండి మనం. ఆ 14 లోకాలకి కింద కూడా ఈయన ఉంటారనమాట. సో వీళ్ళు ఏం చేశారు? సనత్ కుమారులు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? సంకర్షణ భగవానుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి యొక్క భాగవతాన్ని వాళ్ళు పొందారనమాట. సో మళ్ళీ ఆ సనత్ కుమారుల దగ్గర నుంచి మైత్రేయుడికి గురు శిష్య పరంపరలో ఎలా వచ్చింది అని చెప్పేసి ఆ విషయాన్ని కూడా మైత్రేయుని నా గురువుగారి ఈయన, నా గురువు గారికి గురువు గారి ఈయన అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. ఇప్పుడు వచ్చేటువంటి శ్లోకాల్లో అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇక్కడ విశ్వానికి సంబంధించి గర్భోదక సాయి విష్ణు వెళ్తారు కదా ఒక్కొక్క విశ్వంలోకి, అట్లాగే ఒక్కొక్క విశ్వానికి సంకర్షుడు ఉంటారా కింద తల మీద మోస్తా ఉంటారు మాతాజీ. అంటే చాలా మంది సంకర్షణలు ఉంటారు అయితే ఈ లెక్కన. ఎక్స్పాన్షన్స్ చాలా ఉంటాయండి. ఓకే.
ప్రభుజీ మూల సంకర్షణుడు అంటే ఈయనే కదా? మూల సంకర్షణ అంటే ఈయన కాదు మాతాజీ. యాక్చువల్ గా మళ్ళీ వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న తర్వాత మళ్ళీ ఒక నారాయణ ఉంటారు. మళ్ళీ ఆ నారాయణ దగ్గర నుంచి రెండవ చతుర్వ్యూహం ఉంటుంది. సో రెండవ చతుర్వ్యూహంలో మళ్ళీ సంకర్షణ ఉంటారు. వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్న. ఆ సంకర్షణ దగ్గర నుంచి కారణోదక సాయి విష్ణు వస్తారు. ఆయన్ని మూల సంకర్షణ అంటారు. ఓకే. స్వమేవ దిష్ట్యం బహుమానయంతం యద్వాసుదేవాభిధమామనంతి ప్రత్యగృతాక్షాంబుజకోశమీశా దున్మీలయంతం విబుధోదయాయ. ఆ సమయమున సంకర్షణుడు దేవదేవుని యవ్వానిని విద్వాంసులు వాసుదేవునిగా తలతురో ధ్యానించుచుండెను. కాని మహామునుల పురోగమనం కొరకై అతడు తన కమల నయనములను కొద్దిగా తెరచి పలుకనారంభించెను. స్వర్ధున్యుదార్త్రై స్వజటాకలై లాపై రూపస్పృశంతాశ్చరణోపదానాం పద్మం యదర్చాంత్య హిరాజకన్యా సప్రేమనానా బలిభీర్వరాబ్ధా. మునులు ఊర్ధ్వలోకముల నుండి అధోభాగమునకు గంగాజలము ద్వారా హరదించి ఉన్నందున వారి శిరోజములు తడిగా నుండెను. చక్కని వరులను పొందు కోరికతో నాగకన్యలు వివిధములైన కానుకలతో అర్చించినట్టి ఆ భగవానుని పాద పద్మములను వారు స్పృశించురి. ప్రసాద్ మాత చదవండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. గంగా జలము నేరుగా విష్ణు పాదముల నుండి ప్రవహించునట్టిది. దాని ప్రవాహము విశ్వము అత్యున్నత లోకము నుండి అధోలోకము వరకు కొనసాగును. ప్రవహించు ఆ జలము ఆసరాగా కొని యోగ శక్తి ద్వారా సాధ్యపడు ప్రయాణ విధానము మునులు సత్యలోకము నుండి క్రిందకు అరుచెందిచిరి. 10 లక్షలాది మైళ్ళు ప్రవహించుచున్నదో పూర్ణుడైన యోగి కేవలము ఆ జలమునందు మునుగుట ద్వారా ఒక ప్రదేశము నుండి వేరొక ప్రదేశము ఒక్క మారుగా ప్రయాణించగలడు. దేవనది యొక్క గంగ ఒకటే విశ్వమునంతటను ప్రవహించునట్టిది. మునులు విశ్వమునంతటను ఆ పవిత్ర నది ద్వారానే ప్రయాణించురు. వారి శిరోజములు తడిగా ఉన్నడనడి విషయమును సూచించేమనగా విష్ణు పాదముల నుండి బహిర్గతమైన జలము గంగా జలము వలనే అవి ప్రత్యక్షముగా తడిగా నైనవి. గంగా జలము శిరస్సుతో సృష్టించువాడు నిక్కముగా భగవంతుని పాదపద్మములే నేరుగా తాకిన వాడగును. మరియు అతడు సమస్త పాప ఫలముల నుండి ముక్తుడు కాగలడు. గంగాజలము పిమ్మట లేదా పాపములన్నీను ప్రక్షాళనమైన పిమ్మట మనుజుడు పాపములను చేయకుండా ఉన్నచో నిక్కముగా ముక్తుడే కాగలడు. కానీ తిరిగి అతడు పాపకర్మాత్ముడైనచో అతని గంగా స్నానము కేవలము ఏనుగు స్నానముతో సమానము కాగలదు. ఈ ఏనుగు నది యందు చక్కగా స్నానము చేసినను బయటకు రాగానే ఒళ్ళంతా మట్టి చల్లుకొని స్నానమంతటిని వ్యర్థము కావించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక సనత్ కుమారులు వీళ్ళందరూ కూడా ఎక్కడుంటారండి? వాళ్ళందరూ కూడాను సత్యలోకంలో ఉంటారన్నమాట. అంటే బ్రహ్మలోకం, సత్యలోకం అన్నిటికంటే కూడా పైన ఉంటారన్నమాట, 14 లోకాల్లో. సంకర్షణుడు ఎక్కడున్నారు? అన్ని లోకాలకి కూడా కింద ఉన్నారు, పాతాళ లోకానికి కూడా కింద ఉన్నారన్నమాట. సో అప్పుడు సనత్ కుమారుడితో పాటు ఋషులు మునులు వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్నలు వేయడానికి ఎక్కడికి రావాలి? వాళ్ళు పైన ఉన్నటువంటి టాప్ అన్నమాట, అన్నిటికంటే కూడా పైన ఉన్నటువంటి లోకం నుంచి అన్నిటికంటే కూడా కింద అన్నమాట. ఎలా అంటే కనుక మొత్తం ఇవి 14 మొత్తం అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి. ఏమవుతుంది? ఒక అపార్ట్మెంట్ లో మొత్తం 14 ఫ్లోర్స్ ఉన్నాయనుకోండి. సో కింద బేస్మెంట్ ఉంటుంది. సో ఈ 14 ఫ్లోర్స్ కూడా 14 లోకాలు అన్నమాట. బేస్మెంట్ ఉంటే కనుక అదేంటి, బేస్మెంట్ దగ్గర సంకర్షణలు ఉన్నారు. సో వాళ్ళు పైనుంచి కిందకి రావాలంటే ఏం చేస్తారు? మొత్తం ఈ యొక్క అన్ని ఫ్లోర్లు కూడా దాటుకుంటూ రావాలి.
అలాగే మొత్తం ఈ 14 లోకాలన్నిటినీ కూడా దాటుకుంటూ వీళ్ళందరూ కూడా వచ్చారన్నమాట. సో రావడానికి వాళ్ళు ఎలా వస్తారు? మనలాగా నడుచుకునో గాల్లో ఎగురో రాలేదు వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా యోగ శక్తి ఉంటుంది అనమాట. ఆ యొక్క మునులందరూ సత్యలోకంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా. సో యాక్చువల్గా ఏంటంటే కనుక ఇటువంటి యోగ శక్తులు ప్రస్తుతం కూడా కొంతమందికి ఉండేవంట. సో వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఋషులు గంగానది ఉందనుకోండి, గంగానదిలో మునుగుతారు. మునిగి మళ్ళీ ఎక్కడ తేలుతారు వాళ్ళు కావాలనుకుంటే కనుక? కృష్ణా నదిలో తేలడము, గోదావరిలో తేలడం ఆ వల్ల చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆ విధంగా శక్తి ఉంటుంది అనమాట. సో ఈ మునులు ఏం చేశారు, అక్కడ సత్యలోకంలో వాళ్ళు గంగా నదిలో మునిగి కింద మొత్తం అన్ని లోకాలకి కింద ఉన్నటువంటి సంకర్షణుడి దగ్గరికి వాళ్ళు వచ్చారనమాట. సో ఎలా వచ్చారు అంటే కనుక వాళ్ళు వాటర్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. సో ఆ యొక్క గంగా నదిలో మునిగి వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటకి వాళ్ళు తేలారనమాట. సో ఆ విధంగా వాళ్ళు తేలి రావడం మూలంగా ఏమైంది, ఇక్కడ ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో, ఏం వర్ణిస్తున్నారు అంటే కనుక వాళ్ళ యొక్క తలల జుట్టు ఏదైతే ఉందో అది తడిగా ఉన్నాయంట వాళ్ళందరివి కూడా. ఇంకా అప్పుడే మునిగి వచ్చారు కదా గంగా నదిలోంచి, వాళ్ళు మునిగి వచ్చారనమాట. సో ఎలా వచ్చింది ఈ గంగా నది మొత్తం అన్ని లోకాల నుంచి ప్రవహిస్తుందంటే, సో మనకి తెలుసున్నంత వరకు కూడా ఏమని చెప్తామంటే కనుక గంగా నది ఎక్కడొచ్చింది, ఎక్కడండి గంగా నది ఎక్కడ పుట్టింది? విష్ణు పాదం పాదం విష్ణు పాదం పుట్టింది. బొటన వేలు నుంచి గంగా నది అక్కడ పుట్టింది. సో కానీ మామూలుగా గంగా నది ఎక్కడ ఉద్భవించింది అంటే కనుక ఏం చెప్తాము, గంగోత్రి అని చెప్తారు. అక్కడే కదా అందరూ కూడా వెళ్తాం, చార్ధామ్ యాత్రలో గంగోత్రి కూడా వెళ్తాం అన్నమాట. సో గంగోత్రి దగ్గర నుంచి వచ్చింది గంగా నది ఉద్భవించింది అని చెప్పి అంటారు. సో కానీ అదేంటి, మనం ఉన్నటువంటి భూప్రపంచంలో భూమండలంలో గంగోత్రి దగ్గర నుంచి మొదలైంది యాక్చువల్ గా. సో అంతకన్నా ముందు ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అంటే కనుక ఆ యొక్క ఎప్పుడైతే కనుక వామన దేవ ఆయన వచ్చారో ఆయన కాలు పైకి పెట్టినప్పుడు ఏమైంది, ఆ విశ్వం యొక్క పొరలని చీల్చుకుంటూ వెళ్ళిపోయింది ఆ పాదం యొక్క బొటన వేలు. అక్కడ నుంచి గంగాదేవి ఆయన యొక్క పాదాలని అర్చిస్తూ మొత్తం ఈ భౌతిక ప్రపంచంలోకి రావడం జరిగింది అనమాట. సో ఆ విధంగా గంగా నది మొత్తం 14 లోకాల్లో కూడా ఆవిడ ప్రవహిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే కనుక భగీరథుడు రాకముందు ఈ యొక్క గంగా నది అనేటువంటిది మనకన్నా పైన ఉన్నటువంటి లోకాల్లో మాత్రమే ఉండేదన్నమాట. మేరు పర్వతంతో ఆగిపోయింది మనకన్నా పైన ఉన్నటువంటి లోకాల్లో అన్నమాట. సో అక్కడతో ఆగిపోయింది గంగా నది. సో ఎప్పుడైతే గనక ఇక సగరుడు యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్ధరించాలి. సో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు, కపిల మహర్షి ఆ యొక్క తపస్సు చేసుకుంటే కనుక అక్కడికి వెళ్ళి ఆయనకి అపరాధం చేయడం వల్ల వాళ్ళందరూ భస్మం అయిపోయారు అనమాట. సో అప్పుడు వాళ్ళందరికీ కూడా శాప విమోచనం కలిగించాలని చెప్పి దిలీపుడు ప్రయత్నిస్తారు, అదే విధంగా అంశుమాన్ కూడా ప్రయత్నిస్తారు, అదే విధంగా భగీరథుడు కూడా ప్రయత్నిస్తారు అనమాట. సో చివరిగా భగీరథుడు సక్సెస్ అవుతారు. సో సక్సెస్ అయ్యి మొత్తము ఆ గంగా నదిని తీసుకుని భూలోకంలోకి తీసుకుని వచ్చి మళ్ళీ భూలోకం నుంచి కూడా ఆయన మళ్ళీ గంగాసాగర్ అన్నమాట. ఎక్కడ కలుస్తుందండి యొక్క గంగాదేవి ఎక్కడ కలుస్తుంది సముద్రంలో అంటే కనుక వెస్ట్ బెంగాల్లో గంగాసాగర్ అని ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ చిన్న చిన్న పాయల కింద అయిపోయి అక్కడ కలుస్తుంది అనమాట. సో గంగాసాగర్కి వెళ్ళిన తర్వాత సముద్రంలో కలిసిపోతే ఆవిడ మళ్ళీ కింద ఉన్నటువంటి లోకాలకు వెళ్తుంది అనమాట. మళ్ళీ అలా వెళ్ళి మొత్తం పాతాళ లోకం కిందకి వెళ్ళి సంకర్షణుడి దగ్గర దాకా ఆవిడ వెళ్తుంది అనమాట. అంటే ఎలా అయితే కనుక అపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఉంది అనుకోండి, లిఫ్ట్ మొత్తం 14th ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ నుంచి కింద బేస్మెంట్ దాకా కూడా లిఫ్ట్ వచ్చేస్తుంది కదా. సో అలాగే గంగా నది మొత్తం పైన ఉన్నటువంటి 14 లోకాలు సత్యలోకం పైన ఉన్న కవరింగ్ నుంచి మొత్తం కింద వరకు కూడా ఆవిడ ప్రవహిస్తుంది అనమాట గంగా నది అనమాట. సో ఎందుకంటే ఆవిడ విష్ణు పాదాల దగ్గర నుంచి ఆవిడ వచ్చింది కాబట్టి చాలా చాలా పవిత్రమైంది అనమాట ఆవిడ. యాక్చువల్గా మనకి ఎప్పుడైనా గంగా నదిలో అంటే పొల్యూషన్ లేకుండా ఉన్న ప్రదేశాల్లో అన్నమాట, హరిద్వార్లో కానీ లేక గంగోత్రిలో కానీ ఎక్కడైనా సరే, ఈవెన్ కాశీలో కూడా ఇప్పుడు బాగానే ఉంది యాక్చువల్గా. అంటే మరి అంత పొల్యూషన్ ఏమీ లేదు, తగ్గిపోయింది. ఇది వరకు చాలా పొల్యూషన్ ఉండేదంట. సో మేము కాశీకి వెళ్ళినప్పుడు కూడా బాగానే ఉంది, గంగా నది వాటర్ అంతా కూడా చాలా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. సో ఆ గంగా నదిలో స్నానం చేస్తేనే అదొక పవిత్రమైనటువంటి ఫీలింగ్ అన్నమాట. సో ప్రతిరోజు కూడా ఎవరైతే గంగా నదిలో స్నానం చేస్తూ ఉంటారో ఏమవుతాయంటే వాళ్ళ యొక్క పాపాలన్నీ పోతాయంట. పోయిన తర్వాత మళ్ళీ ఎవరైతే కనుక ఇంకా కొత్త పాపాలు చేయకుండా ఉంటే కనుక వాళ్ళు ఇంకా పాపరహితుల కింద ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఈ విధంగా ఏం చేశారు, వీళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇక్కడ సత్యలోకం నుంచి ఆ యొక్క సంకర్షణ భగవానుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా ఆ యొక్క సంకర్షణ భగవానుడిని ప్రశ్నించారనమాట. సో ఆయన సంకర్షణ భగవానుడు ఎప్పుడైతే కనుక
ఆ విధంగా వీళ్ళందరూ కూడా ప్రశ్నించారు. ఆయన ఏం చేస్తున్నారు, వాసుదేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నారనమాట సంకర్షణ భగవానుడు. ధ్యానిస్తూ వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నల కోసం ఆయన ఏం చేశారు, ఆయన కళ్ళు ఎలా ఉన్నాయంట, కమల నయనాలు అన్నమాట. సో ఆయన కళ్ళను పూర్తిగా తెరవకుండా సగం కళ్ళు తెరిచి ఆయన ఆ యొక్క భాగవతాన్ని ఆయన చెప్పడం మొదలు పెట్టారనమాట. సో ఆయన ఏం చెప్తున్నారు, ఏ విధంగా లీలలు అవుతున్నాయని చెప్పి మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దామండి. హరే కృష్ణ. కాశీలో గంగ బానే ఉంది కానీ ప్రభుజీ ప్రభుజీ అయినా హరిద్వార్ లో ఉన్నంత ఇదిగా లేదు మా ప్రభుజీ. హరిద్వార్ లో హరిద్వార్ చాలా ఎక్సలెంట్ బాగుంటుంది, ఎక్సలెంట్ అండి. హరిద్వార్ లో చాలా చాలా బాగుంటుంది. రాబుద్ది అవ్వదు. అక్కడ ప్రభుజీ ఏం చేయక్కర్లేదు. అక్కడ కాశీలో హరిద్వార్ లో జస్ట్ ఆ గంగానది ఒడ్డున కూర్చుంటే చాలు. అసలు ఎంత పీస్ఫుల్ గా ఉంటుందంటే వన్ డే ఫుల్ రాబుద్ది గా అవ్వదు. అక్కడే ఉన్నాం ప్రభుజీ, ఆ, చాలా బాగుంది. రాబుద్ది అవ్వదు అసలు అక్కడ హరిద్వార్ నుంచి. మొన్న గంగానది ఋషికేశ్ లో పుష్కరాలు స్నానం అయినప్పుడు కూడా మనం చేశారు వెళ్ళాం కదా. అనమాట. లాస్ట్ ఇయర్ ఆ, వెళ్ళాం మేము. ఓ, గంగానది పుష్కరాలు అయినప్పుడు కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి దగ్గరే కదా మాకు హరిద్వార్. అవునవును, సో ఒక చాలా ప్రభుజీ బాగుంటుంది. 4-5 hours. ప్రభుజీ గంగా నది అంతర్వాహినిగా కిందకి వెళ్ళిద్దా పాతాళ లోకం దాకా, ఆ అంతేగా? ఆ గంగా సరస్వతి సాగర్ నది. లో వెళ్ళిన తర్వాత ఆ, మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ అన్ని లోకాలు సరస్వతి కవర్ నది చేసుకుంటూ పాతాళ లోకం దాకా వెళ్తాం. గంగా నది కూడా. ఓకే ఓకే. సరస్వతి నది కదా ప్రభుజీ వెళ్ళేది. సరస్వతి నది లోపల ప్రవహిస్తుంది, గంగా నది బయట నుంచి ప్రవహిస్తూ మొత్తం వెళ్తుంది అనమాట. పాతాళ లోకాల్లోకి అంతర్వాహిని. సరస్వతి నదిని కూడా చూడొచ్చు బద్రీనాథ్ వెళ్తే. బద్రీనాథ్ వెళ్తే వెళ్ళాలి ఒకసారి. ఋషికేశ్ హరిద్వార్ ఇవి రెండు చూసాం మేము యాత్రలో. మేమందరం ఇలా వెళ్ళాం. మీ ఇది శేషాద్రిపురం తరపు వాళ్ళ నుంచే వెళ్ళాం. లాస్ట్ ఇయర్ బృందావన్ వచ్చి హరిద్వార్ ఋషికేశ్ వెళ్ళారు. అదే అదే. హరే కృష్ణ ప్రభుజీ, దేవహూతి మాతకి ఆయన అభయాన్ని కల్పించిన తర్వాత కపిల భగవానుడు కిందకెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారు అవునండి. ప్రభుజీ. ఆవిడకి దేవహూతి మాతకి అంతా కూడా చెప్పేసిన తర్వాత ఆయన తల్లిని వదిలిపెట్టేసి ఆయన వెళ్ళిపోతారనమాట. సో ఎందుకంటే ఆయనకు ఉద్దేశం ఏంటి, వాళ్ళ యొక్క తల్లిని ఉద్ధరించాలి ఫస్ట్ కపిల మహర్షి. కాబట్టి ఆవిడకి మొత్తం సాంఖ్య యోగం అంతా కూడా చెప్పేస్తారనమాట. చెప్పిన తర్వాత ఆవిడ ఇంకా అన్ని కూడా వదిలిపెట్టేసి మొత్తం ఆ యొక్క సాంఖ్యయోగంలో చెప్పిన దాని విధంగా మొత్తం భగవంతుడి మీద ధ్యానం చేస్తూ ఆవిడ శ్రీకృష్ణ భగవాన్ని పొందుతారన్నమాట. సో అప్పుడు ఆయన ఆవిడకి అంతా చెప్పేసిన తర్వాత ఈయన గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారనమాట కపిల మహర్షి. వెళ్ళిపోయి అయినా గంగాసాగర్ అని ఉంటుందన్నమాట. అక్కడ ఇప్పటికీ కూడా ఇస్కాన్ టెంపుల్ ఏదో కడుతున్నారు అక్కడ, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. గంగాసాగర్ అంటే కనుక వస్తుంది మనకి గూగుల్లో కూడా, మేము వెళ్ళలేదు ఎప్పుడూను. సో అక్కడికి వెళ్తే కనుక అక్కడ కపిల మహర్షి టెంపుల్ అవన్నీ కూడా ఉంటాయంట అక్కడ. సో ఇంకా కపిల మహర్షి ఎక్కడ ఉంటారు, అక్కడ గంగాసాగర్ లో ఉంటారంటారు. గంగాసాగర్ లో ఆయన ఆశ్రమం ఏదో ఉంటుంది. సో యాక్చువల్ గా అయితే కనుక ఆయన పాతాళ లోకం వెళ్ళి అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటారు. సో మనకి మహాజనులు ఉంటారు కదండి, మహాజనుల్లో ఒక ఆయన అన్నమాట ఆయన కపిల మహర్షి. కపిల మహర్షి. ప్రభుజీ అయితే చిన్న తిరుపతిలో చిన్న కపిల తీర్థం అంటే ఏంటి ప్రభుజీ? అది తెలియదు మాతాజీ. కపిలముని ఆశ్రమం అంటే మరి అది కరెక్ట్ గా తెలియదు మాతాజీ. కపిల తీర్థం అని కూడా అంటారు కదా, ఒకటి ఉంటుంది. అవును అవును ఉంది. కపిల బట్ అది తీర్థం ఆ ఉంది. కపిల ఈ కపిల ఒక ఆయన అని చెప్పి తెలియదు ఒకటేనా మాతాజీ. అని తెలియదు, అదే పేరు మాత్రం ఉంది. యాక్చువల్ గా ఇది ఎక్కడ వస్తుంది అంటే గనక, ఈ యొక్క దేవహూతి మాతకి ఎక్కడైతే గనక కపిల మహర్షి అంతా కూడా చెప్పారో అది గుజరాత్ లో వస్తుంది అనమాట. ఒక ప్లేస్ గుజరాత్ లో ఉంటుంది, అది ఒక ప్లేస్ అన్నమాట. అది ప్రభాస క్షేత్రం అంటారు అక్కడ. ప్రవాస క్షేత్రం కాదు మాతాజీ, అది రాజస్థాన్ బోర్డర్ కి దగ్గరలో వస్తుంది ప్రవాస అంటే క్షేత్రం. మాతాజీ మొన్న క్లాస్ చెప్పినప్పుడు ఆమె ఇదంతా తెలుసుకున్న తర్వాత ఆమె ఒక నదిగా మారిపోతుంది ఏం లేదులే. దేవహూతి మాత అని చెప్పారు. అది అంటే కపిల నాకు తీర్థమా ఐడియా అని లేదు, డౌట్ వచ్చింది. నాకు ఐడియా లేదు. మేబీ తను చెప్పింది నాకు ఐడియా లేదు. చెప్పారు ప్రభుజీ మాతాజీ. ఇప్పుడు మనకి పాక్షిక జలాలతోటి అంటే ఒక మనువుది అయిపోయి ఇంకొక మనువు ఎంట్రన్స్ అప్పుడు జరుగుతుంది అన్నారు కదా, ఈ కింద ఉన్న సంకర్షుడి నోటి నుంచి వచ్చే అగ్ని జ్వాలలు కూడా కింద నుంచి పైన 3 ఆపి ఉంటదని అంటారు. ఈ సంకర్షణ నుంచేనా వచ్చేది ఇలాంటి ఎస్ మనువు ఎస్ అయిన తర్వాత? ఎస్ 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 మాతాజీ, ఎస్. ఈయన దగ్గర నుంచే మొత్తం ఆయన యొక్క కొన్ని వేల తలలు ఉంటాయి ఆయనకి. ఆ తలలతో లోంచి ఈ యొక్క మంటలు వచ్చేస్తాయి అన్నమాట. వాటి ద్వారా మొత్తము అంతా కూడా మండిపోతాయి. పైన ఉన్నటువంటి 4 లోకాలు తప్పితే మిగతా అన్ని మండిపోతాయి. అంటే అది ఇప్పుడు ఆయన పాక్షిక తల దీంట్లో మీద జరుగుతుందంటారా? చాలా విశ్వాల్లో గర్భోదక సాయి విష్ణు ఉంటారు ప్రభుజీ.
ప్రభుజీ, లేకుంటే ప్రతి క్షీరోదక సాయి విశ్వంలో ఆయన ఉంటారు, ప్రతి విశ్వంలో ఉంటారు ఆయన కింద సపోర్ట్. ఇప్పుడు అంటే ఇది ఆయన తలల పాక్షిక మీద దీంట్లో కూర్చొని జరుగుతుందా ఉన్నాడు ప్రభుజీ సంకర్షణుడు మండిపోవడం? అంటారు కదా. ఏంటండి? పాక్షికంగా సంకర్షణుడు జరిగే దాంట్లో జరుగుతుందా? పాక్షిక ప్రళయంలో ఆ విధంగా జరుగుతుంది. సంకర్షణ యొక్క నోటి దేనిలోంచి ఆ యొక్క మంటలు వస్తాయి అన్నమాట, ఫైర్. సంకర్షణుడు ఈ విశ్వాలన్నిటినీ ఆయన తల మీద మోస్తున్నాడు అంటే గర్భోదక సాయి విష్ణువు ఉండే విశ్వాలనా ప్రభుజీ, లేకుంటే ప్రతి విశ్వంలో కూడా ఆయన కింద ఉంటారన్నమాట. యాక్చువల్ గా విశ్వం ఆర్కిటెక్చర్ చూసినప్పుడు మనం చూస్తే తెలుస్తుంది, మొత్తం ఆ యొక్క విశ్వాలన్నిటికీ కూడా కింద సపోర్ట్ గా ఉంటాయి అన్నమాట. సో అక్కడ కూడా మళ్ళీ ఇంకో కూర్మం ఉంటుంది, ఆ కూర్మం మీద మళ్ళీ ఒక ప్లేట్ లాగా ఉంటుంది, దాని మీద మళ్ళీ 4 ఏనుగులు ఉంటాయి అన్నమాట, పెద్దవి. మొత్తం విశ్వాన్ని అంతా కూడా సపోర్ట్ చేయడానికి 4 వైపులా అన్నమాట. మాతాజీ బ్రహ్మ సంహిత చెప్తున్నప్పుడు చూపించారు. సో 4 ఏనుగులు సపోర్ట్ చేయడానికి ఉంటాయి అన్నమాట. ఆ ఏనుగులు ఒక్కొక్కసారి కదిలినప్పుడే మనకి ఇక్కడ భూకంపాలన్నీ వస్తాయి. అవి కదలకుండా ఉంటాయి. అది ఏమాత్రం ఏనుగులు అటు ఇటు కొంచెం అటు జరిగినా మొత్తం అన్బ్యాలెన్స్ అయిపోద్ది అన్నమాట. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏనుగుల కింద కూర్మ ఉంటుందా ప్రభుజీ? హరే ఏంటండి? కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. 4 ఏనుగుల కింద కూర్మ ఉంటుందా? అవును అవును దానిపైన 4 ఏనుగులు, దానిపైన సంఘర్షణుడు ఉంటాయి. అవన్నీ కూడా మనకి 5th క్యాంటోలో వస్తాయండి. అప్పుడు డీటెయిల్ గా ఇంకా తెలుసుకుందాం, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఎన్నో రోజులు లేదు, ఇంకా వచ్చేస్తాం మన 5th క్యాంటో. హరే కృష్ణ మాతాజీ వాళ్ళ ప్రభుజీ. అమ్మగారికి బాగుందన్నారా? బానే ఉందండి. ఒక్క నిమిషం.